హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. నాకు మా నాన్నమ్మ గుర్తుకొచ్చింది. మేము చిన్నప్పుడు పండగలు వచ్చినప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేవాళ్ళం. బాత్రూమ్తో సహా కిచెన్ అన్నీ క్లీన్ చేసేటప్పుడు ఇంట్లోనే మా నాన్నమ్మ ఒక చిట్కా చెప్పేది మాకు. బాగా మురికి పట్టిన బాత్రూమ్స్ కానీ కిచెన్స్ కానీ క్లీన్ చేయడానికి తను ఇంట్లోనే ఒక చిట్కా చెప్పేదన్నమాట. అది యూస్ చేస్తే ఎంత క్లీన్ అయ్యేటివో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 33 ఇయర్స్ ఓల్డ్ హౌస్లోని బాత్రూమ్ అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళది, మా హస్బెండ్ వాళ్ళది. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాం మేము. సో ఇక్కడ ఇది ఈ వీడియో చేయడానికి ఇదే కారణము. ఇది మొత్తం ఇలా వదిలేసి ఇది క్లీన్ చేస్తే ఆ చిట్కాతోటి ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మొత్తం ఇలాగ వదిలేసాము, ఒక 1 మంత్ అలా వదిలేసాము. ఇలా ఉండదు యాక్చువల్గా అది, కానీ ఈ వీడియో చేయడానికి ఇలా వదిలేసాను. ఎందుకంటే ఆ చిట్కా చెప్పాలనుకుంటున్నాను చాలామందికి. ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టి బయట నుంచి కొనుక్కుంటుంటాము. ఏవైనా ఇది క్లీన్ చేయడానికి ఏవేవో వాడుతుంటాం బయట నుంచి తెచ్చినవి, కానీ ఆ డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కానీ క్లీనింగ్ మాత్రం అంత ఉండదు. కానీ ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పిన చిట్కా యూస్ చేస్తే మనం ఇంట్లోనే తయారు చేసుకుని ఎంతో మంచిగా క్లీన్గా చేసుకోవచ్చు విత్ లో బడ్జెట్ అనమాట, ఇంట్లో ఉండే వాటితోటే. అది ఎలాగో నేను చూపిస్తాను ఈ వీడియోలో, చూస్తూ ఉండండి. ఇందుకు తను చెప్పిన చిట్కా ఏంటంటే, ఒక పెద్ద బౌల్ తీసుకుని, చూడండి ఇలా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో మనకు కావాల్సినంత వాటర్, అంటే ఇప్పుడు మొత్తం పెద్ద బాత్రూమ్ అయితే చాలా నీళ్ళు అవసరం అవుతాయి కదా, అన్ని నీళ్ళు సరిపోయేటంత నీళ్ళు పోసుకుని, తినే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా 2 ప్యాకెట్స్ ఇంత వాటర్కి, ఇప్పుడు నేను తీసుకున్న ఈ బౌల్లో వాటర్కి 2 ప్యాకెట్లు వంట సోడా ఉంటుంది కదండి, అది వేసేసి వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా బట్టలు ఉతికేది, లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ ఏదైనా వేయచ్చు. ఇంత సేమ్ క్వాంటిటీ వేసుకుంటే మన లిక్విడ్ అనేది రెడీ అనమాట. చూడండి, వేడి నీళ్ళు, మసిలే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో తినే సోడా ప్లస్ వాషింగ్ పౌడర్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుని, చూడండి ఇలా మిక్స్ చేసుకుని, ఈ వేడి వేడి నీళ్ళు, మనకి ఇంకా ఈ వాటర్ సరిపోకపోతే ఈ నీళ్ళు మసిలాయి కదా, సో ఇంకా వాటర్ పోసుకున్నా అది వేడిదనం అనేది ఉంటుంది. ఇంకా కలుపుకొని చూడండి ఇలా ఎక్కడెక్కడ మురికి పట్టి ఉందో బాత్రూంలో మొత్తం టైల్స్కి ఇలా పోసేసుకొని కొంచెం వెయిట్ చేస్తే అది మొత్తం ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఆ మురికంతా బ్రష్ పెట్టి రుద్దేస్తే ఒక్కసారి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చాలా తొందరగా మంచి క్లీన్ అయిపోతాయి. ఇది మా నాన్నమ్మ ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేదన్నమాట. ఇదే ఫాలో అవుతాం మేము. ఈ వీడియో చేయడానికి కారణం ఆమె నాకు గుర్తుకొచ్చింది. సో ఇది పండగ అప్పుడు కూడా క్లీన్ చేసేది ఉంటుంది కదా, సో దానికని నేను కొన్ని రోజులు ఇలా వదిలేసాను అనమాట. యాక్చువల్గా ఇలా ఉండదు, మేము అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం, కానీ ఈ వీడియో కోసం చేశాను. మా ఇంట్లో ఒకటే తిట్లు, ఏడు వీడియో కోసం ఇలా చేస్తావా, ఇలా వదిలేస్తావా అని. కానీ ఏంటంటే ఆ చిట్కా చూపించాలని నేను ఇలా చేశాను అనమాట. చూడండి ఇలా మొత్తం ఎక్కడెక్కడ మురికి పట్టి ఉందో మొత్తం టైల్స్ ఈ వేడి నీళ్ళలో కలిపిన ఈ మిశ్రమంతో మొత్తం తడిపేసుకుని కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా ఆగకపోయినా అప్పుడే రుద్దేసినా కూడా తొందరగా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ మురికి అనేది మొత్తం. చూడండి ఇలా మొత్తం ఒక్కసారి పోసుకుంటే నీళ్ళు మొత్తం ఆ మురికి అనేది అంతా తొందరగా వెళ్ళిపోతుంది. చూడండి ఇలా బ్రష్ తీసుకుని ఒక్కసారి అలా రుద్దుకుంటుంటే, అసలు రుద్దుతుంటేనే వెళ్ళిపోతుంది మొత్తం. ఇంకా చిన్న హ్యాండ్ హెల్డ్ బ్రషెస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టి రుద్దుకుంటే పోతుంది. నాకు ఇప్పుడు ఈ బ్రష్ అవైలబుల్గా ఉంది, ప్లస్ ఈ బ్రష్ యూజ్ చేస్తే తొందరగా పోతుంది మురికి అనేది, అందుకే నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. చూడండి ఆ మూలలో ఉన్నది కూడా ఈజీగా పోతుంది. చూడండి ఎంత మురికి పట్టి ఉండేదో, ఈ బ్రష్ పెట్టి రుద్దుతుంటే ఈజీగా పోతుంది. మనం బయట కొనే లిక్విడ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఒక్కొక్కసారి మనం తెచ్చుకోవడానికి టైం కూడా ఉండదు. ఆ టైంలో కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ చిట్కాని. వేడి నీళ్ళల్లో వంట సోడా, వాషింగ్ పౌడర్,
చూడండి ఎంత ఈజీగా పోతుందో. నాకైతే చేతులు నొప్పి పుట్టాయి ఇదంతా చేయడానికి. ఎందుకంటే చాలా ఉంది, చాలా రోజులు కూడా అయ్యింది. ఈ వీడియో కోసమని అలా వదిలేసాను. ఇంకా ఈ వేడి నీళ్ళు పోస్తూ అలా మొత్తం ఒకటేసారి రుద్దుకుంటుంటే ఈజీగా పోయడం అయితే ఈ మురికంతా చాలా తొందరగానే పోయింది. కానీ ఏంటంటే నిన్ననే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. చేసి మళ్ళీ ఈరోజు బట్టలు క్లీన్ చేసి ఇది చేసేసరికి డబుల్ వర్క్ అయిపోయిందనమాట. నార్మల్గా అయితే ఎవ్రీడే అంటే ఎవ్రీ 2 డేస్కి అలా వాష్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. చూడండి ఎలా పోతుందో. చాలా ఓల్డ్ బాత్రూమ్ ఇది. చూడండి ఇలా వాటర్ పోస్తూ మొత్తం బ్రష్తో రుద్దేస్తే ఎంత క్లీన్గా అయిందో. ఈ బ్రష్ చాలా యూజ్ అయిందండి నాకు. స్టిఫ్గా ఉంది, ప్లస్ హ్యాండ్ కూడా పెద్దగా ఉండడం వల్ల నేను యూజ్ చేసిన అదే లిక్విడ్కి ఈ బ్రష్ చాలా యూజ్ అయింది. మురికి అయితే చాలా తొందరగా పోయింది. వేడి నీళ్ళు వేసాం కదా, ఆ వేడి నీళ్ళలో ఇంకా మనం వంట సోడా, వాషింగ్ పౌడర్ వేయడం వల్ల చాలా తొందరగా పోయింది. అది చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో. చూసారా కిందంతా డట్ మొత్తం. చూడండి టైల్స్ మీద కూడా ఎలా పోతుందో. ఇలా టైల్స్ మీద కూడా వేసి ఇలా రుద్దితే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిందంతా. ఈ టైల్స్ మధ్యలో ఉంటుంది కదా, ఇక్కడ కూడా మురికి బాగా పేరుకుపోయింది. చూడండి ఎలా పోతుందో. వేడి నీళ్ళకి బాగా తొందరగా నానిపోయి పోతుంది. మరీ బయట నుంచి కొనుక్కొచ్చేవి అయితే కాస్ట్లీ ఉంటాయి కదా లిక్విడ్స్ అన్నీ, ఒక్కోసారి టైం కూడా ఉండదు. వర్క్ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొనుక్కురావడం. ఇది అయితే మా నాన్నమ్మ చిక్క భలే యూజ్ అవుతుంది నాకైతే. కానీ భలే బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. మా ఇంట్లో అయితే చాలా బాగా పనికొచ్చేది, ఇక్కడే నాకు పనికొస్తుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పోతుందో మురికి అనేది. చాలా తొందరగా పోతుంది కూడా. చూడండి ఎంత నీట్గా అయిపోతుందో. చూసారా, చూడండి ఎంత డర్ట్ గలీజ్. చాలా 33 years ఓల్డ్ బాత్రూమ్ ఇది, అయినా మెయింటైన్ చేస్తున్నామంటే ఇంకా నయ్యం. ఈ వీడియో చేయడానికి తీసాను అనమాట ఇది. చూడండి ఎలా పోతుందో ఆ లిక్విడ్ యూజ్ చేసి రుద్దడం వల్ల తొందరగా. చూసారా చాలా బాగా పోయింది. మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ చిట్కా. నేనైతే చెప్తున్నాను, చాలా తొందరగా పోతుంది మురికి అంతా. బాగా యూజ్ అవుతుంది ఈ సొల్యూషన్ మనకి. చూడండి మొత్తం కడిగేసిన తర్వాత అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చూసారా నీట్గా అయింది. చూసారా మొత్తం ఎంత బాగా వచ్చేసిందో.
చూడండి ఎంత నీట్గా అయిపోయింది. చూసారా, వెరీ ఓల్డ్ హౌస్ బాత్రూమ్ ఇది, అయినా ఆ సొల్యూషన్ బాగా పనిచేసింది. చూడండి ఎంత బాగా పోయిందో. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.